హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ లోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో కేరళ లాటరీ గురించి. కేరళ లాటరీ టికెట్ కొన్న వారిని స్కామర్స్ ఏ విధంగా మోసం చేశారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వీక్ నేను ఈ కేరళ లాటరీ గురించి న్యూస్ అయితే చదివాను. సో ఈ న్యూస్ మీరు కూడా చూసే ఉంటారు. సో అదేంటంటే కేరళ లాటరీ టికెట్ కొన్న మన హైదరాబాద్ మహిళను స్కామర్స్ మోసం చేసి 7,50,000 రూపాయలు కాజేయడం జరిగింది. మరి ఈ స్కామర్స్ ఏ విధంగా ఈమెను మోసం చేశారనేది ఒకసారి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదేవిధంగా ఈ స్కామర్స్ నుండి మోసపోకుండా మనం ఏ విధంగా ఉండాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే హైదరాబాద్కి చెందిన గవర్నమెంట్ ఎంప్లాయీ మహిళ. సో ఈమె తరచుగా ఈ కేరళ లాటరీ టికెట్స్ అనేది బై చేస్తుంది. రీసెంట్గా ఈ కేరళ టికెట్స్ అనేది బై చేసింది. లాస్ట్ వీక్ స్కామర్స్ ఫోన్ చేసి సో మీరు కేరళ లాటరీ విన్ అయ్యారు, సో 5 లక్షల వరకు మీరు నగదు బహుమతి గెలుచుకున్నారని చెప్పేసి ఈమెకు ఫోన్ చేయడం జరిగింది. సో మీ యొక్క లాటరీ టికెట్ యొక్క డీటెయిల్స్ అనేది ఈ వెబ్సైట్లో ఉంది, మీరు చూసుకోండి అని చెప్పేసి ఈమె వాట్సాప్ నెంబర్కు ఆ యొక్క వెబ్సైట్ అనేది పంపించడం జరిగింది. సో ఈమె సంతోషం లోపల ఆ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ చేసింది. సో ఓపెన్ చేయగానే ఈమెకున్న లాటరీ టికెట్ నెంబరు అలాగే అదేవిధంగా ఆ లాటరీ యొక్క పేజ్ అనేది అందులో ఉంది. సో మళ్ళీ స్కామర్ ఫోన్ చేసి మీరు ఈ 5 lakh dirhams గెలిచారు కాబట్టి ట్యాక్స్ అనేది పే చేయాలి. సో కాబట్టి మీరు కొంత ట్యాక్స్ అనేది పే చేస్తే మీకు ఈ 5 లక్షల అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి సో అతను ఒక నెంబర్ పంపించడం జరిగింది. సో ఆ నెంబర్ కూడా ఈమె ఆనందంలో సో అమౌంట్ కూడా పే చేసింది. సో అమౌంట్ అనేది 3 సార్లు పే చేయడం జరిగింది. సో ఒక్కసారి కాకుండా 3 సార్లు పే చేయడం జరిగింది. సో 3 సార్లు అంటే టోటల్ 7,50,000 రూపాయలు పే చేయడం జరిగింది. ఇక్కడ మీరు ట్విస్ట్ అనేది చూడొచ్చు. ఆమె గెలిచింది 5 లక్షలు. సో 5 లక్షలు గెలిచిన ఒక విషయం మర్చిపోయి స్కామర్కు 3 సార్లు అమౌంట్ పే చేయడం జరిగింది. సో అమౌంట్ టోటల్ 7,50,000 రూపాయలు. ఈ 7,50,000 రూపాయలు పే చేశాక ఆమె ఒక్కసారి గ్రహించి రియలైజ్ అయింది, అంటే అప్పుడు గుర్తుకొచ్చింది. సో ఎందుకంటే సో ఆమె గెలిచింది 5 లక్షల రూపాయలు, సో ఈమె పే చేసింది 7,50,000 రూపాయలు. సో ఇదంతా మోసమని గ్రహించి అప్పుడు మన సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించడం జరిగింది. పోలీసులు ఈ కేసుని ఫైల్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. సో ఈమె ఏ విధంగా మోసపోయింది అనేది నేను ఒకసారి క్లియర్గా చెప్తాను, మీరు చూడండి. ఈమె కేరళ లాటరీ టికెట్స్ అనేది వాట్సాప్ ద్వారా బై చేస్తుంది, అంటే ఆన్లైన్ ద్వారా ఈమె కేరళ లాటరీ టికెట్స్ బై చేస్తుంది. సో ఇక్కడ మీరు గమనించాలి, కేరళ లాటరీ టికెట్స్ అనేటివి ఓన్లీ ఫిజికల్ మాత్రమే షాపుల్లో కేరళలో దొరుకుతాయి. ఆన్లైన్ ద్వారా అమ్మే కేరళ లాటరీలన్నీ మోసపూరితమైనవి. సో అలాంటి లాటరీలు మీరు కొనకండి. సో కేరళ లాటరీ అనేది ఫిజికల్ లాటరీ, సో పేపర్ లాటరీ. సో ఆన్లైన్లో కేరళ లాటరీ అనేవి ఎక్కడ ఉండవు. సో మీరు ఒకవేళ కేరళ లాటరీ కొనుక్కోవాలనుకుంటే కేరళ వెళ్ళి కొనుక్కోండి, లేదా కేరళ లోపల మీ ఫ్రెండ్స్ ఉంటే వారితో తెప్పించుకోవాలి. అంతేగాని ఆన్లైన్లో ఈ కేరళ లాటరీలు కొనొద్దు. సో అవన్నీ మోసపూరితమైనవి. ఇక్కడ ఇంకొక పాయింట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆమె ఆన్లైన్ ద్వారా టికెట్స్ కొన్నది కాబట్టి సో ఫోన్ నెంబర్ అనేది ఆ స్కామర్ దగ్గర ఉంది. ఎవరైతే టికెట్స్ అమ్మారో సో ఆ స్కామర్ ఏం చేశారంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి సో ఈమెకున్న టికెట్ నెంబర్ అనేది ఆ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో లింక్ ఓపెన్ చేస్తే సో ఆమెకున్న టికెట్ నెంబర్ అనేది అక్కడ వస్తుంది. సో ఈ విధంగా స్కామర్స్ అనేది మోసం చేస్తారు. అదేవిధంగా కేరళ లాటరీ కొనేటప్పుడు సో వాళ్ళు మీ నుండి ఎలాంటి ఫోన్ నెంబర్ కూడా వాళ్ళు అడగరు, మీరు ఇవ్వకూడదు. అలాగే మీ యొక్క అడ్రస్ కూడా వాళ్ళు అడగరు, మీరు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది పేపర్ టికెట్ అని ముందుగానే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్ళడం, టికెట్ అమౌంట్ ఇచ్చి టికెట్ కొనడం అంతే. మనం బస్సులో టికెట్ ఏ విధంగా తీసుకుంటామో ఈ కేరళ లాటరీ టికెట్ కూడా అదే విధంగా. మీరు కేరళ టికెట్ కొన్నప్పుడు అందులో QR కోడ్ అనేది ఉంటుంది. సో ఆ కోడ్ ద్వారా మీరు ఎంత అమౌంట్ విన్ అయ్యారనేది అక్కడ క్లియర్గా ఏర్పడుతుంది. అదేవిధంగా కేరళ టికెట్ పైన వెబ్సైట్ కూడా ఉంటుంది. మీరు కొన్న టికెట్ పైన వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తే మీ యొక్క రిజల్ట్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఈ కేరళ లాటరీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకవేళ మీరు కేరళ లాటరీ విన్ అయితే ఏ విధంగా క్లెయిమ్ చేయాలని కూడా మీకు డౌట్ రావచ్చు. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు ఒకవేళ 5,000 లోపు విన్ అయితే, సో 5,000 రూపాయల లోపు విన్ అయితే మీరు ఎక్కడైతే టికెట్ కొన్నారో కేరళ లోపల ఆ షాప్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీరు 5,000 లోపు విన్ అయితే అమౌంట్ అయితే వాళ్ళే ఇస్తారు. ఒకవేళ 5,000 కంటే ఎక్కువ అమౌంట్ విన్ అయితే సో మీరు డైరెక్ట్గా ఈ కేరళ హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా క్లెయిమ్ చేయడానికి మీ యొక్క పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు, మీ యొక్క ఫోటో, ఒరిజినల్ ఈ కేరళ లాటరీ టికెట్, సో ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు డైరెక్ట్గా అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరే సొంతంగా వెళ్ళి క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అసలు కేరళ లాటరీ లోపల ఎన్ని రకాల లాటరీలు ఉన్నాయి అని ఒకసారి చూద్దాం. సో ముందుగా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. కేరళలో చాలా రకాల లాటరీస్ అయితే ఉంటాయి. సో కొన్ని లాటరీలు ఫెస్టివల్కు, అంటే అక్కడ ఓణం అనేది చాలా ఫేమస్. సో ఓణం పండుగకు మంచి బంపర్ ఆఫర్ ఉంటుంది. సో ప్రైజ్ మనీ కూడా 12 కోట్లు 25 కోట్లు ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఫెస్టివల్కు
ఒక బంపర్ ఆఫర్ అనేది పెట్టడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇలాంటి ఫెస్టివల్కు కేరళ లాటరీ టికెట్ కొనాలనుకుంటే మీరు కొనవచ్చు. లేదు డైలీ లాటరీ కొనాలి అనుకుంటే అది కూడా అవైలబుల్ ఉంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రతిరోజు లాటరీ ఉంటుంది. దాని డ్రా కూడా అదే రోజు సాయంత్రం 3 గంటలకు ఉంటుంది. ఈ డైలీ లాటరీ యొక్క టికెట్ ధర వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సండే రోజు సమృద్ధి అనే లాటరీ అనేది ఉంటుంది. సో ఈ లాటరీ యొక్క ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ₹1,00,00,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 75 లక్షలు, మూడవ ప్రైజ్ వచ్చేసి 20 లక్షలు ఉంటుంది. మండే రోజు భాగ్యతార పేరుతో లాటరీ టికెట్ ఉంటుంది. సో దీని యొక్క ఫస్ట్ ప్రైజ్ ₹1,00,00,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 75 లక్షలు ఉంటుంది. దీంతో పాటు 12 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ప్రైజ్ మనీ ఉంటుంది. సో మండే రోజు ఒక్కొక్క టికెట్ ఉంటుంది. దాని యొక్క ప్రైజ్ మనీ డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు మంగళవారం చూసుకుంటే ట్యూస్డే శ్రీశక్తి లాటరీ టికెట్ ఉంటుంది. సో దీని యొక్క ఫస్ట్ ప్రైజ్ మనీ ₹1,00,00,000 ఉంటుంది. సెకండ్ ప్రైజ్ మనీ వచ్చేసి 40 lakhs ఉంటుంది. అలాగే ముగ్గురికి 20 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది. సో ఈ విధంగా ప్రతిరోజు డిఫరెంట్ ప్రైజ్ మనీ ఉంటుంది. సో అలాగే బుధవారం వెన్స్డే చూసుకుంటే ధనలక్ష్మి పేరుతో ఫస్ట్ ప్రైజ్ ₹1,00,00,000, సెకండ్ ప్రైజ్ 50 లక్షలు ఉంటుంది, థర్డ్ ప్రైజ్ 20 లక్షలు ఉంటుంది. ఇది బుధవారం. గురువారం కారుణ్య ప్లస్ లాటరీ టికెట్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రైజ్ ₹1,00,00,000 ఉంటుంది, సెకండ్ ప్రైజ్ 50 లక్షలు ఉంటుంది. సో అలాగే 12 మందికి 5 లక్షలు ఒక్కొక్కరికి. సో ఈ విధంగా ఉంటుంది గురువారం రోజున ప్రైజ్ మనీ. శుక్రవారం ఫ్రైడే రోజున సువర్ణ కేరళం అనే లాటరీ టికెట్ ఉంటుంది. దీని యొక్క ఫస్ట్ ప్రైజ్ మనీ ₹1,00,00,000. సో సెకండ్ ప్రైజ్ మనీ వచ్చేసి 30 లక్షలు ఉంటుంది. అలాగే థర్డ్ ప్రైజ్ మనీ వచ్చేసి 25 lakhs ఉంటుంది. శనివారం రోజున కారుణ్య లాటరీ టికెట్ ఉంటుంది. దీని యొక్క ఫస్ట్ ప్రైజ్ ₹1,00,00,000, సెకండ్ ప్రైజ్ 50 లక్షలు ఉంటుంది, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 5 లక్షలు ఉంటుంది. వీటి యొక్క డ్రా అనేది ప్రతిరోజు సాయంత్రం 3 గంటలకు ఉంటుంది. మీరు డైరెక్ట్గా వెబ్సైట్ లోపల చెక్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే టికెట్ కొన్నారో కేరళ లాటరీ టికెట్ దానిపైన వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తే మీ యొక్క నెంబర్ ఉందా లేదా అనేది కూడా అందులో క్లియర్గా అర్థమవుతుంది. మీకు కేరళ లాటరీ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మీకు కూడా ఎవరైనా స్కామర్స్ ఫోన్ చేస్తే మీరు ఒక్కటే ఆలోచించండి. సో కేరళ లాటరీ టికెట్కు ఫోన్ నెంబర్ అనేది ఇవ్వరు. సో అదొక గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎవరైనా ఫోన్ చేసి మీరు కేరళ లాటరీ టికెట్ విన్ అయ్యారు అంటే సో అది మోసం. అది ఫస్ట్ గ్రహించండి. ఈ విధంగా గ్రహించకుంటే మీరు కూడా అమౌంట్ అనేది పోగొట్టుకోవడం జరుగుతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ లాటరీ లోపల కేరళ లాటరీ యొక్క అధికారిక వెబ్సైట్ ఉంది. మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు దీని యొక్క డ్రా రిజల్ట్ కూడా ఏర్పడుతుంది. సో కాబట్టి మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ చెందాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఉంటుంది కేరళ లాటరీ గురించి. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.